నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. నేను తెలంగాణలోని సారపాకకు చెందిన సోయం బాయమ్మను. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ దయ వల్ల జరిగిన ఒక ఆరోగ్య అద్భుతాన్ని నేను పంచుకుంటున్నాను. నా కొడుకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని ఐసీయూలో ఉంచారు. వైద్యులు చెప్పిన ప్రకారం అతను కోలుకునే అవకాశం 30% మాత్రమే ఉంది. మా కుమారుడు పూర్తిగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని మేము శ్రీ పరంజ్యోతి భగవతి భగవానును హృదయపూర్వకంగా ప్రార్థించాము. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు ఎప్పుడూ ప్రార్థన చేయని నా కొడుకు కూడా శ్రీ పరంజ్యోతి భగవతి భగవానును ప్రార్థించడం ప్రారంభించాడు. ఆశ్చర్యకరంగా అతని పరిస్థితి కేవలం 2 గంటల్లోనే గణనీయంగా మెరుగుపడింది. అతనికి అంత త్వరగా నయమవ్వడం చూసిన వైద్యులు కూడా చాలా ఆశ్చర్యపోయారు. 2 రోజుల తర్వాత అతనిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి సాధారణ గదికి తరలించారు. అతను ఇప్పుడు పూర్తిగా కోలుకొని ఎటువంటి సమస్యలు లేకుండా అద్భుతమైన ఆరోగ్యంతో ఉన్నాడు. నా కొడుకుని కాపాడి అతనికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించిన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకు నేను చాలా కృతజ్ఞురాలను. అనంత కోటి పాద ప్రణామములు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్. జై బోలో ఆరోగ్య ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై.